స్వాగత తెలియజేస్తూ మీ అందరినీ కొద్దిసేపు అలరించడానికి ఒక మ్యాజిక్ ద్వారా ముందుకు రావడం జరిగింది. ముందుగా ఆ చిన్నారికి వాసంగి సెలవు చేసి తెలియజేస్తూ ఆ చిన్నారి కోసం బిగ్ హ్యాండ్ ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఆ చిన్నారి ఇలాంటి పుట్టినరోజులు మరొకరి ఎన్నో జరుపుకోవాలని ఆ చిన్నారి ఎక్కడ కాలేజీ సిరి సంపదలతో ఆరోగ్యాలతో అందరినీ నవ్వుతూ సంతోషంగా ఉండాలని, అదేవిధంగా ఆ భగవంతుడు కూడా చిన్నారికి చక్కని ఆశీస్సులు కూడా అందిస్తారని ఒక కళాకారుల తరఫు నుంచి కోరుకుంటూ మీ ఆశీస్సులు కూడా చిన్నారికి మరి అందిస్తారని మరొక స్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కని ఈవెంట్ మనం ప్రారంభించుకున్నామా? రెడీ? ఓకే, వెరీ గుడ్. సరే, బిగ్ హ్యాండ్ సార్ గట్టిగా చెప్పడంతో
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటి మీద ఎంతో మంది పెద్ద for stars one by one, hands illuminate the sky. It goes on and on and on. Let me take you all the way. I'll guide you through the night. Come shine your light a little brighter. Set your fire free inside. Are you ready? I'm waiting. Come with me. I'll take you all the way by the inside. In Arcadia, We get lost, we can get high, because me gone, I feel alive. Anywhere, anyway, I will love you. We rule the world, just you and I. Just let me down, we walk the line. But now nothing's gone wrong, I'll take a shot for you. Give me your heart, give me clouds, never let you go. Give me your heart, give me clouds, never let you go. Give me your love. Give me your love.
కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో సిరులే తోడై నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా ఆటలు నేర్చా నీకై పాటలు నేర్చా నీకై నువ్వే బతుకై ఉన్నానే గువ్వై ఎగిరా నీకై మువ్వై మోగా నీకై కమ్మని కలలే కన్నానే అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి ఊగాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా అయ్యేం తెలియదు నా ఇష్టం అయ్యేం తెలియదు నా ఇష్టం నేనే అడిగింది. ఓ తప్పు అన్నట్టు ఓకే సరే చాలు మీ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంటాయి కానీ మీ ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారు కదా ఒక సాఫ్ట్వేర్. ఓ వెరీ గుడ్ ఒక సాఫ్ట్వేర్ మరి ఇంకొకరు పాలిటెక్నిక్ అయ్యా. ఓ ఒక సాఫ్ట్వేర్ ఒక పాలిటెక్నిక్ ఓకే సాఫ్ట్వేర్ అంటే ఏ కంపెనీలో పనిచేస్తుంది చాలా పెద్ద కంపెనీ అయ్యా. అవును చాలా పెద్ద కంపెనీ అన్న పెద్ద కంపెనీ ఏంటి చాలా పెద్ద కంపెనీ.
నేను అడుగుతా నువ్వు చెప్పిన కరెక్టే. ఆ కంపెనీ పేరు ఉంటుంది కదా, ఏ కంపెనీ? నువ్వే చెప్పు. అవి ఏడవచ్చు కదా నాకు చెప్పమని. సరే, ఇన్ఫోసిస్ కాదయ్యా. ఇన్ఫోసిస్ కాదు. ఓకే, మైక్రోసాఫ్ట్వేర్ కాదయ్యా. ఇన్ఫోసిస్ కాదు, మైక్రోసాఫ్ట్వేర్ కాదు, ఇంకేంటయ్యా? మున్సిపాలిటీ అయ్యా. మున్సిపాలిటీ. మున్సిపాలిటీలో సాఫ్ట్వేర్ అంటే రోడ్లు సాఫ్ చేస్తారు, అదే సాఫ్ట్వేర్ అయ్యా. రోడ్డు సాఫ్ చేస్తారంటే అది సాఫ్ట్వేరా? ఇక్కడ ఎంతో మంది జనాలు ఉన్నారు, కాబోయే సాఫ్ట్వేర్స్ ఇంజనీర్స్ ఉన్నారు. నేను మాట్లాడినాను నిజంగా రోడ్డు సాఫ్ చేస్తారనుకున్నాను, తప్పు అలా మాట్లాడు. అంతేనా? ఓకే అంతే. సరే, ఇంకొక ఫ్రెండ్ పాలిటెక్నిక్ అన్నవాడు, పాలిటెక్నిక్ ఏం చేస్తా? పాలలో నేను టెక్నిక్ కలుపుతాడయ్యా. పాలిటెక్నిక్ అంటే పాలు నేను టెక్నిక్ కలుపుతారా? అవునయ్యా. చాలా బాగుంటుంది. సరే కానీ ఒక చిన్ని పాపను పిలుస్తాను, పాపతో కొంచెం సరదాగా మాట్లాడతాను. వద్దయ్యా. అవును, చిన్ని పాపను పిలుస్తాను. మినిమం దగ్గర మాకు ఇక్కడ చిన్న పిల్లలు మీకు లేదు, ఇంకా మిమ్మల్ని 10th క్లాస్ అని తప్ప అలా మాట్లాడదాం. చిన్ని పంచబాబు బాబుని పిలుస్తాను, బాబుతో మాట్లాడదాం. ఓకేనా? విలువ అయితే ఓకే, బాబు ఆడొస్తాడు, బాబు తెలుస్తాం. ఓకే. హాయ్, what is your name? My name is Moxit. మోక్షర్. Yes. జిప్స్ సరిగా పెట్టుకోయ్యా. జిప్పండి సెట్ పెట్టుకున్నాను. జిప్పండి సెట్ చేసుకో, జిప్పండి సెట్ చేసుకో. ఏంటి జిప్స్ తీసేస్తున్నాడే. ఆ చిన్నాన్ని కంగారు పెడుతుంది. వెరీ గుడ్ బాయ్, ఎందుకంటే చాలా చక్కగా అడిగిన సమాధానం చెప్పారు, తప్పు అలా మాట్లాడద్దు. ఓకే మోక్షర్, ఏంటి? నువ్వు ఏ క్లాస్? 3వ క్లాస్. నువ్వే క్లాస్? నువ్వే క్లాస్? నేను 3వ క్లాస్ అయ్యా. 3వ క్లాస్. ఓకే. నువ్వు ఏ స్కూల్? నేనా? సాధన. సాధన స్కూల్ అంటే నువ్వే స్కూల్? నువ్వే స్కూల్? నేను సాధన స్కూల్ అయ్యా. నువ్వు కూడా, తను కూడా ఏ స్కూల్? చూడలేదు. తను నువ్వు స్కూల్లో ఎప్పుడు చూడలేదు? తను రాడయ్యా, నేనే వెళ్తాను స్కూల్కి. సో నువ్వు వెళ్ళిన స్కూల్కి వెళ్తాను. వెళ్తాడంటే రాడయ్యా. వెళ్ళాను. నేను వెళ్తాను. తను వెళ్తాడంటే స్కూల్ వెళ్ళడయ్యా. వెళ్ళవా స్కూల్కి? అసలు నువ్వు వెళ్తావన్నా? నువ్వు వెళ్తావా ఫస్ట్? వెళ్తే ఎప్పుడు వెళ్తావు? తను నువ్వు వెళ్తావా, వెళ్తే ఎప్పుడు వెళ్తావు అన్నా? సండే నాడయ్యా. సండే నాడు వెళ్తావా? అవునయ్యా. సండే నాడు స్కూల్ ఉంటుందా? సండే నాడు స్కూల్ ఉంటుంది? నో. సండే నాడు హాలిడే. సండే నాడు అసలు స్కూలే ఉండదు. ఓకే, ఏంటంటే 5 క్లాసెస్ వరకు స్పెషల్ క్లాసెస్ పెడతారు, అంతేగాని అలా సండే నాడు హాలిడే. ఓకే. చిన్ని క్వశ్చన్. ఏంటి? నీకు ఏ టీచర్ అంటే ఇష్టం? నాకు మా ఇంగ్లీష్ టీచర్ అంటే ఇష్టం. ఇంగ్లీష్ టీచర్. ఓకే, మరి తనకి ఇంగ్లీష్ టీచర్ అంటే ఇష్టం అంట. నీకేం టీచర్ అంటే ఇష్టం అన్నారు? నీకేం టీచర్ ఇష్టం? నాకు లెక్కల టీచర్ అయ్యా. నీకు లెక్కల టీచర్ ఎందుకు? ఎందుకు? వారానికి 3 రోజులు సెలవు పెట్టిద్దయ్యా. వారానికి 3 రోజులు సెలవు పెడుతుంది కాబట్టి ఇంగ్లీష్ టీచర్ అంటే ఇష్టమా? అవునయ్యా. చిన్ని క్వశ్చన్. ఏంటి? దువ్వెనని తెలుగులో ఏమంటారు? అది క్వశ్చన్, తను చదువుతాడు. దువ్వెనే అంటారు కాదు నాన్న, దువ్వెనే అంటారు. దువ్వెన. అవును, దువ్వెనే అంటారు. కాదయ్యా. దువ్వెనే తెలుగులో ఏమంటారు? సత్యని ఆన్సర్. దువ్వెనే తెలుగులో ఏమంటారు? ఓ అంటే దువ్వెనే అంటారు. మరి వేరే పిల్లలు కాదయ్యా. కాదా? నువ్వు చెప్పమా. నువ్వే చెప్పు. నిన్నే చెప్పమన్నా. దువ్వెని ఏమంటారు అని చెప్పుకుంటాను, అడుగుతున్నారు, నువ్వే చెప్పారు. దువ్వెనని ఈకల సవర్ణ యంత్రం. ఈకల సవర్ణ యంత్రం అదేంటే? మరి ఈకలు సరి చేస్తుందిగా, అది యంత్రం కాబట్టి ఈకల సవర్ణ యంత్రం. తప్పు అలా మాట్లాడద్దు. ఓకే. చిన్ని క్వశ్చన్. ఏంటి? 10 మధ్యలో 0 పెడితే ఎంత? 100. నీ 100. అవును, కరెక్ట్గా చెప్పారు. 10 మధ్యలో 0 పెడితే 100 అన్నాడు. సార్ 100. ఓకే సార్, కరెక్ట్గా చెప్పు. కాదయ్యా. మరి ఎంత? 10 మధ్యలో 0 పెడితే 10. తప్పు అలా మాట్లాడద్దు. తను అట్లా మాట్లాడి తను తప్పించేస్తాను. తప్పు అలా మాట్లాడదు. ఓకేనా? అంతేనా? అంతే. చిన్ని క్వశ్చన్. ఏంటి? పోలీసు వాళ్ళు డిప్ప కటింగ్ ఎందుకు కొట్టించుకుంటారు? పోలీసులు టిప్ప కటింగ్ ఎందుకు కొట్టించుకుంటారు అని అర్థం ఏంటి? దేని కొట్టించుకుని? నాకు తెలియదు. దానికి తెలియదు అంట. టోపీ పెట్టుకోవడం. నువ్వు నువ్వు అందించావా?
తప్పు మరి చిన్న వాళ్ళు బట్టి నేను చెప్పాను పువ్వు పెట్టుకోవటానికి అన్నాను. కాదయ్యా. మరి దేనికల్లా? దొంగోడు చేతికి చుట్టూ జరుపుకుని ఉంటాను. దొంగలు చేతికి చుట్టూ పడుకున్నాను. ఎవరు ఉన్నారనుకో పోలీసు వాళ్ళు నేను పెంచి కొట్టే కొట్టేస్తారు. తప్ప అలా మాట్లాడుతూ సరే వెళ్ళాను. వెళ్ళి కూర్చొని నేను పిలుస్తాను మళ్ళీ. ఓకే పవిత్ర. పవిత్ర స్కూల్ అంట. ఓకే నువ్వు స్కూల్ ఉన్నారు? నేను పవిత్ర స్కూల్. నువ్వు అదే స్కూలా? అవునయ్యా. ఓకే పవిత్ర ఏంటి? నేను ఇచ్చిన గిఫ్ట్ ఏం చేశా? ఎప్పుడు ఇచ్చా? తను చిన్నది పవిత్ర ఎప్పుడు ఇచ్చావని అడుగుతుంది గిఫ్ట్. ఓకే ఇచ్చానయ్యా. ఇచ్చేదంట కదా? ఇవ్వలేదు. ఇవ్వలేదు అనుకుంటావు? ఇచ్చానయ్యా. ఇవ్వలేదు. ఇచ్చానే. ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చావు? గత జన్మలో. గత జన్మలో అంటే ఈ జన్మలో గత జన్మలో ఇచ్చావా? అవునయ్యా. ఏం గిఫ్ట్ ఇచ్చావు? ఏం గిఫ్ట్ ఇచ్చావు? తెలీదు. ఏం గిఫ్ట్? కాదయ్యా. గాజు గిఫ్ట్ ఇచ్చావు తల్లి నీకు? తెలీదు. ఇవ్వలేదు. ఇవ్వలేదంట కదా? ఇచ్చానయ్యా. సరే ఇచ్చావని ప్రూఫ్ ఏంటి అడుగుతాను. ఇచ్చావని ప్రూఫ్ ఏంటి అడుగు. ఇచ్చావా? నా అమ్మాయి కొడుకు ఇచ్చావని ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంది. ఓకేనా? మీ ఇద్దరం పాట పాడుకున్నావా? పాట పాడుతున్నాడు తల్లి మీరు ఇప్పుడు? నువ్వు పాట పాడుకోలేదు ఇక్కడ. పాడుకున్నావా? ఏం పాట? రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు ఇచ్చాను. నీ ఇబ్బంది కాస్త ముందుకెళ్ళ పట్టు పేక్ మే కలిసి చెప్పేస్తారు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. వాళ్ళ అమ్మ మీ అమ్మగారు ఇవ్వలేదు. ఇచ్చింది. వచ్చింది. మా పెద్దత్త గారు వచ్చారండి. తప్పు అలాంటి డాడీ మా డాడీ వచ్చాను. వచ్చాడు. మా పెద్ద మామ. తప్పు అలాంటి అలా కింద పేక్ మే తెచ్చేస్తారు. అంతేనా? అంతే తప్పు అలా మాట్లాడుతూ. ఓకే చిన్ని కసి. ఏంటి? ఒకటి ఒకటి ఎంత? 11. అంటే కాదయ్యా. ఎంత నాడు? ఎంత? ఒకటి ఒకటి ఒకటి. ఒకటి 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 ఎలా? నా ఇష్టం నేనే కడిగింది. తప్పు అలా మాట్లాడుతూ తను అంత మాట్లాడుతుందో తను పంపించేస్తాను. ఓకేనా? అంతేనా? తప్పు అట్లా మాట్లాడుతున్నా వెళ్ళిపోవచ్చు మళ్ళీ పిలుస్తాను. తప్ప కాదయ్యా. మరి ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? ఏ కోసం? ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరగటం అయ్యా. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి పెట్టుకోవడం. చిచి తప్పు అలా మాట్లాడుతూ. ఓకే సరే కానీ చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీకు అన్నదమ్ములుగానే అక్క చెల్లెలు అందరూ ఎంతమంది? 11 మంది అయ్యా. మంచి 11 మంది. అంటే మీ నాన్నగారు ఒక మంచి క్రికెట్ టీం తయారు చేశాను. ఇంకొక టీం కోసం ట్రై చేస్తున్నాడే. తప్పు అలా అంటూ అట్లా అన్నామంటే కింద దగ్గర కొట్టేస్తాను. తప్పు అట్లా మాట్లాడకూడదు. ఓకే సరే అసలు కార్యక్రమం కూడా ఉంది కాబట్టి మరి ఇక్కడ చేసినట్టు మరి బంధుమిత్రులందరూ కూడా ఆ చిరంజీవిని మరి ఆశ్రయించుకుంటూ కృష్ణ పాదముల గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ చేవయ్యా పదుగురి నిందలతో పలుపన కాకయ్య
కల్లబొల్లి మాటలే నా రాధిక. చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా, ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా, తెలియని లీలలతో తికమక చేయకయా, మనసును చూడకనే మాటలు విసరకలా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ చేవయ్యా. అవతారమూర్తిగా తన మహిమ సాటెగా లోకాల పాలుడు గోపాలుడు, తీయని మత్తున ముంచిన మురళీలోలుడు, మాయని దూరము చేసిన గీతాచార్యుడు, కనుకనే అతని కథ తరములు నిలిచి కదా, తలచిన వారియదా తరగని మధుర సుధా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా, అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా. అందెల సందడితో గుండెలు మురిసెనురా, నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. చిన్నారి పొన్నారి బంగారు కన్నా, అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా, ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ మోము రూపాల కన్నా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా, అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా. సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు, నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడ నువ్వు. అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను, నువ్వే నిదురించా
పుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా. నీ అల్లరంతా కళ్ళారకంటూ నే మురిసిపోతూనే ఉంటా. ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట. నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట. ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని. మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి. లాలా 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 లాలా. వెన్నెలే కురిసెనిలా నీ చిరు నవ్వులా. ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా. వెన్నెలే కురిసెనిలా నీ చిరు నవ్వులా. ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా. ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నిలా. ఈ అమ్మ కళ్ళలో ఆనందమే అలా. ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నిలా. ఈ అమ్మ కళ్ళలో ఆనందమే అలా. నీ ముద్దు మాటలన్నీ సందడంతో చేసేలా మా ఇంట కృష్ణుడయ్య శ్రీమత్